పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల భద్రతకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఏటా పదుల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలకు వెళ్లి మరణిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. బాసర గోదావరి వద్ద భద్రతా లోపాలపైన మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. బాసర సరస్వతి ఆలయం దగ్గరున్న గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు భద్రత కరువైంది. ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే చోట భద్రతా చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 5 ఏళ్లుగా అధికారుల నిర్లక్ష్యానికి 51 మంది బలయ్యారు. సాధారణంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే స్నానఘాట్ల దగ్గర సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. అలాగే ప్రమాదాల బారిన పడుతున్నారు. బాసర పుణ్యక్షేత్రమైన అమ్మవారు సరస్వతి అమ్మవారు మన ఏదైతే ప్రదేశంలో మనకు అతి ముఖ్యమైన అమ్మవారి చదువుల తల్లికి ఎందరో దూరం నుంచి భక్తులు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటున్నారు. ఏదైతే ఒక 5 సంవత్సరాల్లో 51 మంది పిల్లలు జల సమాధి అయినరంటే దానికి ముఖ్యంగా అక్కడ గజ ఈతగాళ్ళు పెట్టకుండా మన ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నదో సౌకర్యాలు లేని బాసర యొక్క నది ఒడ్డున గజ ఈతగాళ్లకు పెట్టి వీళ్లకు రక్షించవలసిన బాధ్యత అక్కడ ఉన్న బాసర యొక్క కమిటీది. కానీ ఇంతకుముందైతే ఆత్మహత్యలు చేసుకునే ఎందరో అక్కడ బ్రిడ్జి పైనుంచి చనిపోతుండే. ఎస్పీ మేడం గారు వచ్చినప్పటి నుండి అక్కడ మంచిగా ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులతో అక్కడ ఒక్క ఆత్మహత్య కూడా చేయనీయకుండా కాపాడిన మన ఎస్పీ మేడం గారికి ధన్యవాదాలు. కానీ బాసర ఆలయ ప్రాంగణంలోనే ఇది అమ్మవారికి దర్శనానికి వచ్చిన భక్తుడు తిరిగి మన ఇంటికి వస్తాడా లేడా అని తల్లి తండ్రులు ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి చాలా ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. మొన్ననే ఏదైతే ఒకే తల్లికి చెందిన 3 పిల్లలు జల సమాధి అవ్వడం, తర్వాత 2 వేరే కుటుంబాలకు చాలా కలకలం రేపుతున్నది. మనసుకు చాలా బాధ కలుగుతున్నది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అమ్మవారి క్షేత్రంలో ఇక్కడ ఆలయ సిబ్బంది గజ ఈతగాళ్లకు పెట్టి ఎక్కడైతే నీళ్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ పోనీయకుండా స్నానాలకు ఆపడము, మన పిల్లలను మనం రక్షించుకోవడము మన బాధ్యత. ఇక కొందరు నది మధ్యలో ఉన్న ఇసుక మేటల వరకు వెళ్లి పడవలో అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సుమారు 30 వరకు పడవలున్నాయి. ఇసుక మేటల వరకు తీసుకెళ్లి అక్కడ వదిలి పడవ నిర్వాహకులు వచ్చేస్తున్నారు. ఆ ఇసుక మేటల దగ్గర స్నానాలు చేసే వారికి నీటి లోతు తెలియక గల్లంతవుతున్నారు. స్నానాల ఘాట్ దగ్గర ఎలాంటి సూచిక బోర్డులు ఉండవు. అసలు నదీ తీర ప్రాంతంలో గజ ఈతగాళ్ల జాడే కనిపించదు. బోట్లలో లైఫ్ జాకెట్లు మచ్చుకైనా కనిపించవు. అధికారులు ఆలయ సిబ్బంది భక్తులను పట్టించుకున్న పాపాన పోరు. భక్తులు నది లోపలికి వెళ్లకుండా కంచె ఏర్పాటు చేయలేదు. దీంతో నది లోపలికి స్నానానికి వెళ్లి అనేక మంది చనిపోతున్నారు. గోదావరి నదిలో 5 ఏళ్లలో 53 మంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. 2021లో 10 మంది చనిపోగా 2022లో 12 మంది చనిపోయారు. 2023లో 11 మంది చనిపోగా 2024లో 10 మంది చనిపోయారు. ఈ సంవత్సరం 6 నెలల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం మన భారతదేశంలోనే 2వదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తరిస్తుంటారు. ఈ క్రమంలోనే బాసర గోదావరి నదిలో అమ్మవారిని పూజించే రకంలో అక్కడ గోదావరి నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కాకపోతే ఆ గోదావరి నదిలో అభద్రతా భావం అనేది పరిశిష్టంగా కనబడుతుంది. దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని అక్కడ మొన్న జరిగినటువంటి ఆ శోకం వారి కుటుంబాలకు ఎవరు తీర్చలేనటువంటి శోకం అది. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు గోదావరి నదిలో ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. కావున అధికారులు తక్షణమే దీనిపై స్పందించి అక్కడ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుందాం. బాసరకు వచ్చే భక్తులంతా ఎక్కువ సమయం గోదావరి దగ్గరే గడుపుతారు.
నదిలో స్నానాలు, గంగమ్మ తల్లికి పూజలు చేయడంతో పాటు 2 వంతెనల పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకే ఇష్టపడతారు. అయితే అక్కడ ఎలాంటి శుభ్రత కనిపించవు. భక్తులకు కావాల్సిన కనీస వసతులు దేవుడెరుగు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం స్పందించి బాసరలో తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు.